జనసేనను బీజేపీలో విలీనం చేస్తారా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? నేషనల్ మీడియాలో వస్తున్న వార్తల వెనుకున్న వాస్తవం ఏంటి? నిజంగానే జనసేన అధినేత విలీనం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారా? త్వరలో ఢిల్లీలోని అగ్రనేతలతో పవన్ కళ్యాణ్ చర్చలు చేయబోతున్నారా? బీజేపీలో జనసేన విలీనమా? రానున్న ఎన్నికల నాటికి బీజేపీలో జనసేన విలీనం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు. పవన్ ముందుకు జనసేన విలీన ప్రతిపాదన. బీజేపీ సిద్ధాంతంతో ముందుకు పవన్. పవన్ కు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర బాధ్యతలు. తన జాగ్రత్తలో తానున్న టీడీపీ. పార్టీ విలీన వార్తలపై స్పందించని పవన్. ఏపీలో బీజేపీ సొంతంగా బలపడాలని యోచిస్తుంది. ఉత్తరాదిలో బీజేపీ ప్రభ తగ్గుతున్నట్టుగా ఆ పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు. అయితే బీజేపీ అంటే కేవలం ఉత్తర భారతదేశానికి చెందిన పార్టీగా ఉండడానికి సంబంధిత నాయకులు ఏమాత్రం సిద్ధంగా లేరు. అందువల్లే దక్షిణాదిపై బీజేపీ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఏపీపై బీజేపీ ప్రత్యేక ప్రణాళిక రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా జనసేనను విలీనం చేసుకునే ఆలోచన బీజేపీలో బలంగా ఉందని తెలుస్తుంది. జనసేన విలీన ప్రతిపాదనను పరోక్షంగా ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఎదుట పెట్టిందట బీజేపీ. అందుకే పవన్ కళ్యాణ్ కొత్త వేషధారణతో, బీజేపీ సిద్ధాంతాలతో బలమైన శక్తిగా తాను ఆవిష్కరించుకోవడానికి తపిస్తున్నారని సమాచారం. సనాతన ధర్మంపై పవన్ ఉపన్యాసాలు, అలాగే ప్రాయశ్చిత్త దీక్ష వెనుక బలమైన బీజేపీ రాజకీయ అజెండా ఉందట. కొట్టిపారేయడానికి కూటమి నేతలు సిద్ధంగా లేరు. పవన్ ను ముందు పెట్టుకుని ఏపీలో బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడటానికి వ్యూహాత్మకంగా నడుచుకుంటుందని టీడీపీ ముఖ్య నేతలు ఆఫ్ ది రికార్డుగా మీడియాతో తమ అభిప్రాయాలని పంచుకుంటున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అధికారాన్ని రుచిమరగడం, బీజేపీలో జనసేనను విలీనం చేస్తే జాతీయ స్థాయిలో, మరీ ముఖ్యంగా దక్షిణాదిలో బలమైన రాజకీయ శక్తిగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని ఆయనకు నూరిపోస్తున్నారని తెలుస్తుంది. ఏపీలో మాత్రమే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో నాయకత్వ బాధ్యతల్ని పవన్కు అప్పగించేందుకు బీజేపీ పెద్దలు సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో టీడీపీ నేతలు పవన్లో వస్తున్న మార్పును సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ప్రబోధిస్తుండడంపై లాభనష్టాల లెక్కల్ని టీడీపీ నేతలు వేసుకుంటున్నారట. ఒకవేళ పవన్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసి విడిగా ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుందో కూడా టీడీపీ నేతలు అభిప్రాయాలను సేకరిస్తున్నారు. అందుకే జనసేన, బీజేపీ నేతలకు అపరిమితమైన అధికారాలను ఇవ్వడంపై టీడీపీ జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. బీజేపీ ఏమంత నమ్మదగ్గ పార్టీ కాదనే స్పృహలో ఉండాలని టీడీపీ పెద్దల నుంచి నియోజకవర్గాల నాయకులకు సమాచారం వెళ్ళిందని తెలుస్తోంది. విడగొట్టు పాలించు అనేది బీజేపీ సిద్ధాంతమని దూరదృష్టితో ఆ పార్టీ వేసే అడుగుల్ని అర్థం చేసుకోవాలట.